ఇజ్రాయెల్ అమెరికాలతో దీర్ఘకాలిక యుద్ధానికి సిద్దమని ఇరాన్ తెలిపింది. యుద్దంలో ఇప్పటివరకు వినియోగించని ఆధునిక ఆయుధాలతో శత్రువులపై దాడి చేస్తామని వెల్లడించింది. త్వరలో చేపట్టబోయే దాడుల్లో భారీ ఎదురుదెబ్బలకు ఇజ్రాయెల్ అమెరికాలు సిద్దంగా ఉండాలని హెచ్చరించింది. ఇరాన్ ఆస్తులను ఫ్రీజ్ చేసే అంశాన్ని యుఏఈ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. బహ్రెయిన్లోని ఇజ్రాయెల్ ఎంబసీ లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. రాజధాని మనామాలో 2 హోటళ్లు, ఓ భవనంపై దాడి జరిగిందని బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ఎక్స్లో పోస్ట్ చేసింది. దోహాలోని అల్ ఉదైద్ వైమానిక స్థావరం లక్ష్యంగా ఇరాన్ 2 బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించగా ఒకదానిని అడ్డుకున్నామని ఖతార్ రక్షణ శాఖ తెలిపింది. దాడుల నేపథ్యంలో ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని ఖతార్ ప్రభుత్వం ప్రజలకు సూచించింది. ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరం దిశగా వచ్చిన 3 బాలిస్టిక్ క్షిపణుల్ని కూల్చివేశామని సౌదీ అరేబియా రక్షణ శాఖ తెలిపింది. కువైట్ పైన డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడులు చేసింది. అమెరికా వైమానిక స్థావరం సమీపంలో పేలుడు సంభవించి మంటలు చెలరేగినట్లు తెలిసింది. దాడుల నేపథ్యంలో కువైట్లోని రాయబార కార్యాలయాన్ని అమెరికా తాత్కాలికంగా మూసివేసింది. తమ భూభాగంలోని ఇరాన్ ఆస్తుల్ని ఫ్రీజ్ చేసే అంశాన్ని యుఏఈ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. జోర్డాన్పై ఇరాక్ మిలీషియా డ్రోన్ దాడులు చేపట్టింది. ఇర్బిడ్ నగరం దిశగా దూసుకొచ్చిన డ్రోన్లను కూల్చివేశామని జోర్డాన్ రక్షణ శాఖ తెలిపింది.